బాండ్లపై మంత్రి నారాయణ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో తణుకు తర్వాత విశాఖ, తిరుపతి నగరాల్లో టీడీఆర్ బాండ్ల మంజూరులో కుంభకోణం చోటు చేసుకుందంటూ మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతోందని, దోషులకు శిక్ష తప్పదని మంత్రి నారాయణ చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. అయితే మంత్రి నారాయణ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఓ ఐఏఎస్ అధికారిని మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న భూమన డిఆర్ బాండ్ల విషయంలో తాము ఏ విచారణకైనా సిద్ధమన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ఈ మూడిట్లోనే ఎక్కువగా టీడీఆర్ బాండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతా దగ్గరలంతా అయిపోయినాయి. ఈ మూడిట్లు కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో వీటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే ఒకటి ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే వాళ్ళు షార్ట్ ఫాల్స్ వేస్తారో వాటిని వీలైనంత తొందరలో క్లియర్ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. 1 రూపాయి అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామని. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సుమిత్ర, అంటే వైసీపీ హయాంలో 2 ఏళ్ల క్రితం తిరుపతిలో కొన్ని అదనపు రోడ్లు వేయడం జరిగింది. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు భూమన అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున తిరుపతిలో రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం పెద్ద ఎత్తున భూ సమీకరణ చేశారు. ఆ భూ సమీకరణలో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం కింద టీడీఆర్ బాండ్లను ఇవ్వడం జరిగింది. అయితే ఈ టీడీఆర్ బాండ్ల మంజూరులో దాదాపు 2,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ గత ఏడాదిగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా మంత్రి నారాయణ నిన్న తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో కూడా టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది, తిరుపతి విచారణ కొనసాగుతుందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా నాటి ఎమ్మెల్యే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరగలేదు, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్దమే అంటూ ఆయన సవాల్ విసిరారు. అంతేకాకుండా మంత్రి నారాయణను ఇతర టీడీపీ నేతలంతా కూడా ఒక ఐఏఎస్ అధికారిని, అంటే ఆయన పరోక్షంగా శ్రీలక్ష్మి గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఐఏఎస్ అధికారిని తప్పుదో పట్టిస్తున్నారు, ఆ అవినీతిలో అధికారిని అనకుండా, అట్లాగే ఆమె దాదాపు ప్రతిరోజు ₹1,50,000 ఖరీదైన చీర ధరిస్తుంది. ఆమె సుమారు ₹50 లక్షల ఖరీదైన 11 విగ్గులున్నాయి. ఆమెకు సుప్రీంకోర్టు కూడా ఆమెకు చివాట్లు పెట్టిందంటూ తీవ్ర స్థాయిలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పైన మండిపడ్డారు. అంటే ప్రధానంగా శ్రీలక్ష్మి గారు చెప్పడంతోనే మంత్రి నారాయణ ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మాట్లాడారు అన్నదే భూమన కరుణాకర్ రెడ్డి అనుమానం. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో ఇద్దరి మధ్యలో తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుంది. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి అయితే అటు నారాయణకు, మరోవైపు దీని వెనక అసలు సొత్తుదారిగా ఆయన అనుమానిస్తున్న శ్రీలక్ష్మికి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా తిరుపతి రాజకీయాలు వేడెక్కాయని చెప్పక తప్పదు. సుమిత్ర, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.